హైదరాబాద్ బిగ్గెస్ట్ ప్రాపర్టీ షో ఇస్ హియర్. క్రెడే హైదరాబాద్. రేట్ ఆగదు, డిమాండ్ తగ్గదు. బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో సంచలనమని బీఆర్ఎస్ హయాంలో స్పోర్ట్స్ మినిస్టర్ గా ఉన్న శ్రీనివాస్ గౌడ్ పైన అలిగేషన్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు. మరి ఆ అలిగేషన్స్ లో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అనేది చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే 2022లో అథ్లెటిక్ ప్రతిభ అనే యువతి తనకు సంబంధించిన స్పోర్ట్స్లో తను బాగానే రాణించింది. ఈ రాణిస్తున్న క్రమంలో ఈ బీఆర్ఎస్ స్పోర్ట్స్ మినిస్టర్ అయిన శ్రీనివాస్ గౌడ్ నుంచి కొన్ని వేధింపులు ఎదుర్కొన్నట్లుగా తను ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అదే క్రమంలో మేము ఇట్లా గేమ్స్లో రాణించాలనుకుంటున్నాం, దేశం ప్రఖ్యాతిని ఎంతో పెంచాలనుకుంటున్నాం, కానీ రాజకీయ పరంగా ఎన్నో వేధింపులని తట్టుకోలేక ఆ కళల్ని వదులుకొని పెళ్లిళ్ళు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొనింది. అయితే బీఆర్ఎస్ స్పోర్ట్స్ మినిస్టర్ అయిన శ్రీనివాస్ గౌడ్ వేధింపులు తాళలేక 2023లో నా కుటుంబం ఎక్కడుంటుందో తెలుసుకొని నా కుటుంబాన్ని కూడా వేధిస్తానని బెదిరించాడని ఈ మహిళ చెప్పుకుంటూ వచ్చింది. అయితే శ్రీనివాస్ గౌడ్ పిఏ ఏమన్నారంటే ఈ ఘటనపై ఏదైతే అథ్లెటిక్ ప్రతిభ ఉందో తానే శ్రీనివాస్ గౌడ్కి మెసేజ్ చేసి కొన్ని బూతు మెసేజ్లు అదేవిధంగా తిరిగి వేధించేదంట. అంటే ఏ విధమైన వేధింపులు అంటే కొన్ని అసభ్యకరమైన మెసేజ్లు తను చేసిందని పిఏ చెప్తున్నారు. అయితే ఇదే క్రమంలో మరొక వీడియోని రిలీజ్ చేసింది అథ్లెటిక్ ప్రతిభ. అయితే ఆ వీడియోలో ఏమన్నారంటే గతంలో ఈ విధంగా వేధింపులు అనేటివి నేను ఎదుర్కొన్నా, నన్ను చూసి నన్ను ఆదరించిన ప్రజలందరికీ ఒక పెద్ద థ్యాంక్స్ అని చెప్తుంది. అదే క్రమంలో తను మాట్లాడుతున్న పరిస్థితి నెలకొంటే మరి దేశంలో రోజు రోజుకి ఏ విధమైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. అంటే స్కూల్లో స్టూడెంట్స్కి కానీ ఇప్పుడు స్పోర్ట్స్లో రాణించాలనుకున్న వీళ్ళకి కానీ రాజకీయ పరంగా, స్కూళ్ళ పరంగా, మరి పోలీసుల పరంగా ఇలా వేధింపులు అనేటివి రోజు రోజుకి పెరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒకసారి అథ్లెటిక్ ప్రతిభ మాట్లాడిన వీడియోని మీరు కంప్లీట్గా వినండి. నమస్కారం, నా పేరు ప్రతిభ తక్కడపల్లి. 18 times ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ని. అండ్ రీసెంట్గా ఒక మీడియాలో ఒక చిన్న క్లిప్ చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. ఒక చిన్న వీడియోకి మాత్రం ఇంత సపోర్ట్ చేస్తున్నారు. అండ్ నాకు తెలీదు మనుషులు ఇంత సపోర్ట్ చేస్తారని. అండ్ 2022లో జరిగిన ఇష్యూ అది. డిసెంబర్లో ఇంటర్నేషనల్లీ ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు నాకు మెడల్ వచ్చింది, టర్కీలో మెడల్ వచ్చింది అని చెప్తే నాకు స్పోర్ట్స్ మినిస్టర్స్ వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చిన ఇబ్బందులు. అండ్ అదే థింగ్ వాళ్ళకి నేను చెప్పినప్పుడు నాకు ఉల్టా నాకు ధమ్కి ఇచ్చిండ్రు, నన్ను థ్రెటన్ చేసిండ్రు. సైలెంట్ అయిపోయినా. నా కెరీర్ ఉంది, నాకు ఇంకా చేయాల్సింది చాలా ఉంది, చాలా గోల్స్ ఉన్నాయని చెప్పి సైలెంట్ అయిపోయినా అప్పుడు కూడా. అండ్ మళ్ళీ హకీంపేట్ ఇష్యూ వచ్చినప్పుడు ఆ పిల్లలు మైనర్స్ వాళ్ళ వీడియోస్ అందరు మీడియా అన్నల దగ్గర ఉండే. స్టిల్ వాళ్ళు మాట్లాడలేకపోతున్నా. ఆ పిల్లలకి ఏం ధమ్కి ఇచ్చినో నాకు తెలియదు. సో మీడియా అన్నలు అందరు నా దగ్గర వస్తే మళ్ళీ నేను ఇష్యూస్ అన్నీ చెప్పిన స్పోర్ట్స్ రిలేటెడ్ మాత్రమే. అండ్ స్పోర్ట్స్ రిలేటెడ్లో చాలామంది చాలా డిఫరెంట్గా బిహేవ్ చేసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. ఈ మేల్ ఈగోస్ చాలా ఉంటాయి. అది తట్టుకొని నాలాగా నిలబడ్డ అథ్లెట్స్ ఎవరు లేరు. చాలామంది పెళ్ళిళ్ళు చేసుకొని ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఉన్నారు. స్పోర్ట్స్ మినిస్టర్ల స్పోర్ట్స్ మొత్తం ఈ మినిస్ట్రీల పుణ్యాన. సో ఇదేం డ్రామా కాదు. లైఫ్ని దావా మీద పెడితే కానీ నీ మెడల్స్ రాలేవు. ఇది ఎంతమందికి అర్థమవుతుందో నాకు తెలియదు. అండ్ నాకు 2023లో ఈ వీళ్ళ ఎంత థ్రెటన్ చేసిండ్రో అని నేను మీడియా ముందుకు వచ్చినప్పుడు అంటే మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారో తెలుసు అని చెప్పి ఫార్చునర్స్ ఫాలో చేయడం. ఇవేంది? ఏమనుకుంటున్నారు? ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాం, ఇంత కష్టపడుతున్నాం, కనిపిస్తలేవా ఇవి కూడా? అండ్ ఇంత ఈగోస్ ఎందుకు? దేని గురించి? పదవి, పొజిషన్స్ ఇవేనా? ఇవి ఓన్లీ మీరు స్టేట్ని రిప్రజెంట్ చేస్తున్నారు, ఒక పొజిషన్లో ఉన్నారు. మేము కంట్రీని రిప్రజెంట్ చేస్తున్నాం. ఏ సపోర్ట్ లేకుండా ఇక్కడ దాకా వచ్చిన. అండ్ ఈరోజు ఇంతమంది సపోర్ట్ చేస్తారని నాకు తెలియదు. అండ్ చాలామందికి నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. అండ్ ఏది డ్రామా కాదు. నా లైఫ్ని నేను రిస్క్ చేసి ఇంత దూరం వచ్చిన. 2022లో జరిగిన ఒక ఇష్యూకి నేను వీళ్ళకి స్పోర్ట్స్ మినిస్ట్రీకి అప్డేట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఉల్టా నాకే బెదిరించిండ్రు. తప్పు నాదా వాళ్ళదా? సరే సైలెంట్గా ఉన్నా, నాకు వాయిస్ లేదు, నాకు మెడల్స్ తక్కువ ఉన్నాయి, ఇంటర్నేషనల్ అథ్లెట్ని అప్పటికి. బట్ స్టిల్ నాకు అంత వాయిస్ లేకుండే, నాకు అంత సపోర్ట్ సిస్టమ్ లేకుండే. నేను ఎలోన్గా నిలబడి ఉన్నా. తర్వాత 2023లో హకీంపేట్ ఇష్యూ స్కూల్లో ఆ పిల్లలకి అదంతా అందరు మీడియా జర్నలిస్ట్ అన్నల దగ్గర ఉన్నాయి వీడియోస్.
అప్పుడు ఆ పిల్లలు మాట్లాడలేకపోతే అందరు మళ్ళీ మీడియా అన్నలు అందరు నా దగ్గర వస్తే నేను మాట్లాడినా. నాలాగా తట్టుకొని నిలబడ్డ ఒక్క అమ్మాయి లేదు. అందరు అథ్లెట్స్కి ఇట్లా వీళ్ళు ఇబ్బంది పెట్టిన ప్రతి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకొని ఇంట్లో కూర్చున్నారు కెరీర్ మానేసి. ఇదేం స్పోర్ట్స్ మినిస్ట్రీ నాకు తెలియదు. అండ్ 2023లో కూడా ఇది నేను వీళ్ళ బాధ భరించలేక, వీళ్ళ ధమ్కీలు భరించలేక ఫార్చునర్లు ఫాలో చేస్తుంటే అండ్ మా పేరెంట్స్ ఏడున్నారో తెలుసు అని చెప్తే నేను వీళ్ళ బాధకి ఒక వీడియో రిలీజ్ చేసిన. అండ్ నాకు తెలిసి ఒక పిఏతోని ఫార్చునర్లు ఫాలో చేసేటంత అయితే సీన్ ఉండదని అనుకుంటున్నా. మొత్తం మినిస్ట్రీ మొత్తం వాడికి ఎంత బ్యాక్ సపోర్ట్ ఉందో మీరు అందాజ వేసుకోవచ్చు. అండ్ విన్నారా తన భాగోద్వేగాన్ని ఏ విధంగా చెప్పుకుంటుందో, తను గురైన ఆ విమర్శలకి అదేవిధంగా వేధింపులకి తను ఎంత బాధను అనుభవించిందో ఆ వీడియోలో మనం చూసాం. మరి ప్రస్తుతానికి ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. అదే క్రమంలో మరి బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు స్పోర్ట్స్ మినిస్టర్గా పనిచేసిన శ్రీనివాస్ గౌడ్పై వస్తున్న ఈ అలిగేషన్స్లో నిజమెంతో అబద్ధమెంతో తెలవాల్సిన పరిస్థితి నెలకొరిందని చెప్పుకోవచ్చు.